మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అతిగాళ్ళు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతిదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు, కామెంట్ల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడడం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కరోజులోనే స్టార్గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్తో ఓవర్నైట్ స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నిర్జనలను కట్టిపడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తమ వైపు చూసేలా చేసింది మోనాలిసా. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు సాగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగరాజ్, గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల సోషల్ మీడియాలో మోనాలిసా అనే యువతి మహాకుంభమేళలో తలుక్కున మెరిసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా కుంభమేళలో రుద్రాక్ష దండలు, పూసల దండలు విక్రయిస్తోంది. తన అందంతో మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మోనాలిసా సెన్సేషన్గా మారిన విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్ళిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వద్దకు చేరుకొని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారే ఎక్కువయ్యారు. తన బిజినెస్ చేసుకొనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నింటినీ తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకు వచ్చే వారిపై తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేసింది. ఇక చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మోనాలిసా వెంట వెళ్ళి మైకులు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండడంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో అర్థమైంది. ఇక ఇలా జరుగుతుండడంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహాకుంభమేళా సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమను పని చేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇండోర్కు పంపించేశారు. మహాకుంభమేళా కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిసారి కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు వస్తారు. అలాగే ఈసారి కూడా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి బారులు తీరుతున్నారు. ఈ మహాకుంభమేళాలో అఘోరీలు, నాగసాధవులు, ఋషులు ఇంకా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇవన్నీ ఒకవైపు ఉండగా ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతున్న మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. తన సహజ అందంతో అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి అనుకోకుండా ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. మహాకుంభమేళాలో తన మాలను అమ్ముతూ రోజుకు 2000 నుండి 3000 సంపాదిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఫిబ్రవరి ముగిసేలోగా 1,50,000కు పైగా సంపాదించాలనే తన ఆశను కూడా ఆమె వెల్లడించింది. ఆపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఈ అందం ఖచ్చితంగా సినిమా వాళ్ళ దృష్టిలో పడుతుందని, సినిమా ఛాన్సులు వస్తాయని నెటిజన్లు అన్నారు. ఆమెకు లభించిన పబ్లిసిటీతో చాలామంది ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వ్యాపారం జరగలేదని గమనించిన తండ్రి కుమార్తెను తిరిగి మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఇంటికి పంపించేశాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముతూ జీవిస్తూ తన అందంతో అందరినీ కట్టిపడేసింది మోనాలిసా. పిల్లి కళ్ళు, అమాయక చూపులు, అంతకుమించి ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియా క్వీన్ అయిపోయింది. పెద్ద ఎత్తున ఈమె వీడియోలు వైరల్ అవుతుండగా వాటిని చూసిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. యాక్టింగ్ రాకపోతే నేర్పించి మరీ తన సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు. ఆ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహాకుంభమేళాలో తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన తమ్ముని చదివించేందుకు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. కొన్నేళ్లు బాగానే చదువుకున్న ఆమె కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఏర్పడగా తమ్ముడి కోసం చదువుకు దూరం కావాల్సి వచ్చిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. చూసేందుకు నల్లగానే ఉన్న అద్భుతమైన అందం, అంతకు మించిన కళతో అందరినీ కట్టిపడేసింది. ఈమెను చూసిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తొలిసారి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. అది వైరల్ కావడంతో సెలబ్రిటీ అయిపోయింది. కుంభమేళాకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆమెను చూసేందుకు పోటీ పడుతున్నారు. ఆమెకు అది నచ్చకపోయినా అంతా అలాగే చేస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక అమాయకంగా చూస్తుంది.
ముఖ్యంగా ఎవరు మాట్లాడినా నవ్వుతూనే సమాధానమిచ్చింది. ప్రస్తుతం నెట్టింట మోనాలిసాకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను చూశాడు. చేప కళ్ళు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ క్యూట్ బ్యూటీ అందానికి ఫిదా అయిన సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమాలో ఈమెకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ దీనికి మీరెలా స్పందిస్తారు అంటూ నిర్జనను ప్రశ్నించారు. అనేక మంది ఈమె హీరోయిన్ మెటీరియల్ అని చెబుతూ ఛాన్స్ ఇవ్వమని కోరుతున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమా అయిన డైరీ ఆఫ్ మణిపూర్లో మోనాలిసాను తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఇలాంటి అమ్మాయి కోసమే చాలా కాలంగా వెతుకుతున్నానని, రైతు కూతురి పాత్రకు మోనాలిసా బాగా సెట్ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే కుంభమేళాకు వెళ్ళి ఆమెను కలుస్తానని, సినిమాలో నటించేందుకు ఆమె ఓకే చెప్తే వెంటనే తీసుకొచ్చి యాక్టింగ్ కూడా నేర్పిస్తానని అన్నారు. ఆ తర్వాతే ఆమెను తన సినిమాలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇక మోనాలిసాను ముద్దుగా బ్రౌన్ బ్యూటీగా నెటిజన్లు పిలుచుకుంటున్నారు. ఆమె అమాయకపు చూపు, ఆకర్షణీయమైన అందం ఇంటర్నెట్ యూజర్స్ని ఎంతగానో ఆకట్టుకుంది. నీలిరంగు కళ్ళతో కనిపించే మోనాలిసా కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది. ఇక మోనాలిసా నవ్వు, ఆమె అభినయం ఎంతోమందిని ఆకర్షించింది. దాంతో ఇంటర్నెట్లో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిపోయింది. అదే ఆమె దండల వ్యాపారానికి అడ్డుపడింది.